హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనిక ఎంసీఏ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ నుంచి 95 లక్షల వీడియోలు, 45 లక్షల ఛానళ్ళు తొలగించారు. దానికి కారణం ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది బాగా పాపులర్ అవుతున్నారు. డిఫరెంట్ కంటెంట్ను అందిస్తూ చక్కటి ఫాలోవర్స్ను సంపాదించుకుంటున్నారు. అదే సమయంలో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే హానికరమైన కంటెంట్ను కట్టడి చేసేందుకు యూట్యూబ్ స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తోంది. పెద్ద ఎత్తున యూట్యూబ్ మీద ఫిర్యాదులు వస్తుండటంతో ఫేక్ కంటెంటు, విద్వేషపూరిత వీడియోలు, వేధింపులు, హింస వంటి వాటికి సంబంధించిన వీడియోలను గుర్తించి యూట్యూబ్ తొలగిస్తుంది. యూట్యూబ్ కేవలం 3 నెలల వ్యవధిలోనే దాదాపు 95 లక్షల వీడియోలు, 45 లక్షల ఛానళ్లను తొలగించింది. ముఖ్యంగా ఈ తొలగింపులు మన భారతదేశంలోనే అత్యధికంగా జరిగాయి. దాదాపు 30 లక్షల వీడియోలు తొలగించబడ్డాయి. ఫేక్ కంటెంట్, విద్వేషపూరిత ప్రసంగాలు, హింస, వేధింపులు వంటి సమాచారాన్ని కట్టడి చేసేందుకు యూట్యూబ్ కఠిన చర్యలు అమలు చేస్తుంది. అందుకని హానికరమైన కంటెంట్ను కనుగొని తొలగించేందుకు AI టెక్నాలజీని ఉపయోగిస్తుంది. చెడ్డ వీడియోలు ఎక్కువ మంది చూడకముందే గుర్తించి తొలగిస్తుంది. వీటిలో ప్రమాదకరమైన కంటెంట్, వేధింపులు, హింసాత్మక దృశ్యాలు, స్పామ్, తప్పుదారి పట్టించే కంటెంట్ వీడియోలు యూట్యూబ్ జాబితాలో ఉన్నాయి. 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో దాదాపు 95 లక్షల వీడియోలు యూట్యూబ్ నుంచి తొలగించబడ్డాయి. వీటిలో 30% వీడియోలు భారత్ నుంచే ఉన్నాయి. పిల్లల భద్రతకు ముప్పు కలిగిస్తున్నవి సుమారు 50 లక్షల వీడియోలు కూడా యూట్యూబ్ తొలగించింది. కేవలం వీడియోలు మాత్రమే కాదండి, యూట్యూబ్ నుంచి 45 లక్షల యూట్యూబ్ ఛానళ్లను కూడా యూట్యూబ్ తొలగించింది. ఇలా తొలగించిన ఛానళ్లలో దాదాపు 50 లక్షల వీడియోలు కూడా తీసేశారు. అంతేకాకుండా వీటితో పాటు 1,02,00,000 కామెంట్లను కూడా తొలగించారు. అందుకని యూట్యూబర్లు ఎవరైనా కంటెంట్ కోల్పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ కంపెనీ రూల్స్ పాటించాలి. అలాగే యూట్యూబ్ ప్లాట్ఫామ్ భద్రతకు కంపెనీ కట్టుబడి ఉందని కంపెనీ చెబుతోంది. అందుకని ప్రతి ఒక్కరూ వీడియోలు అప్లోడ్ చేసే ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. అందుకని మీరు యూట్యూబ్ వీడియోలను చక్కగా క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలి. మీ ఛానల్ బాగా పాపులర్ కావాలని ఏది పడితే అది అప్లోడ్ చేస్తే యూట్యూబ్ వారు దానిని గుర్తించి డిలీట్ చేస్తారు. అందుకని చక్కటి కంటెంట్ను ఎంచుకొని ఓపికతో ప్రయత్నం చేస్తూ ఉండండి, విజయం సాధ్యమవుతుంది. హానికరమైన కంటెంట్ను కట్టడి చేసేందుకు యూట్యూబ్ వారు చాలా వీడియోలను, అలాగే చాలా ఛానళ్లను కూడా తొలగిస్తున్నారు. అందుకని మనం ఏదైనా కంటెంట్ను ఎంచుకొని వీడియోని క్రియేట్ చేసే ముందు కొంచెం జాగ్రత్త తీసుకుందాం. ఇది ఈరోజు నా వీడియో అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి.